నా పేరు రాయబండి పాండురంగాచారి, వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తూ ఉన్నాను. వాళ్ళ తెలంగాణ కోసం నిర్విరామంగా నిరంతరంగా ప్రాణం ఉన్నంత వరకు చివరి రక్త బొట్టు వరకు జై తెలంగాణ అంటే జయశంకర్ సార్ అని చెప్పి ఆయన ఒక సిద్ధాంతకర్త కాబట్టి ఆయన తెలంగాణ జాతిపితగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని చెప్పి ఇవాళ వర్కర్స్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ నిరాహార దీక్ష ఈ కొత్తపేట చౌరస్తాలో చేయడం జరుగుతూ ఉంది. దీనికి మా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి ఎస్వి రాములు గారు, అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు మరి జంగయ్య గారు, అదేవిధంగా వెంకటస్వామి గారు, అదేవిధంగా కుమార్ గారు, రాజేశ్వరరావు గారు, అదే ధర్మాచారి గారు, అదేవిధంగా ప్రతి ఒక్కరు ఇక్కడ హాజరై మరి వివిధ సబ్బండ వర్గాల ప్రజలు గొంతెత్తి ఇలా తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని చెప్పి జయశంకర్ సార్ని ఇవాళ కోరుతారు. నిజంగా ఇవాళ దాదాపుగా 200 నుంచి 300 మంది చంటి పిల్లలతోటి ఇలా తెలంగాణ జాతి ఉద్యమం ఏ విధంగా జరిగిందో ఆ విధంగా పుట్టిన బిడ్డ కాంచెలి పండు మూసలి వరకు ఈ ఉద్యమంలో పాల్గొనడం, ఈ నిరాహార దీక్షలో పాల్గొనడం చాలా సంతోషదాయం అని చెప్పి, ఇది కూడా పక్కా అవుతుందని చెప్పి మాకు ప్రగాఢ గుర్తింపు ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఇవాళ 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో మరి తెలంగాణ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిజంగా జయశంకర్ సార్ చనిపోగానే ఇమ్మీడియట్లీ ప్రకటించాలి తెలంగాణ జాతిపితగా, కానీ ప్రకటించలేదు. ఎందుకు? అదంతా తెలంగాణ ప్రజలంతా ఎలక్షన్లో వాళ్ళకు తగిన బుద్ధి చెప్పిరని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మన ముఖ్యమంత్రి గారు యనుమల రేవంత్ రెడ్డి గారిని ఈ నిరాహార దీక్ష సందర్భంగా మేము ఆయనతోటి వర్కర్స్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. తెలంగాణ జాతిపితగా మీరు ప్రకటించినట్లయితే మీ ప్రభుత్వానికి మంచి గుర్తింపు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ఆయన నిరాడంబర జీవి, ఒక ఇల్లు లేదు, వస్తాయి నీళ్లు నిధులు నియామకాల కోసం ఇవాళ వ్యవసాయ రంగాన్ని ఈ తెలంగాణలో అన్యాయం అయిపోయింది. అందుకనే గొలుసు కట్టుగా తెలంగాణలో చెరువులు కట్టుగా రావాలని చెప్పి ఆనాడే కోరుకుంటూ విద్యార్థుల కోసం, ఉద్యోగాల కోసం, విభిన్న సబ్బండ వర్గాల వాళ్ళ కోసం ఇలా తెలంగాణ కోసం కొట్లాడింది ఎవరంటే, ఇలా ఒక దృఢ సంకల్పం కలిగి ఉంది ఎవరంటే జయశంకర్ సారే. అందుకని జయశంకర్ సార్ అంటే తెలంగాణ అంటే జయశంకర్ సార్ కాబట్టి తెలంగాణని ఇవాళ ఈ రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు, మా పార్టీ తెలిసినంత వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా జయశంకర్ సారే గొంతెత్తుందని చెప్పి తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ వచ్చే నెల 6వ తారీఖు నాడు ఆగస్టు 6వ తారీఖు నాడు జయశంకర్ సార్ జయంతి ఉంది కాబట్టి ఆ జయంతి సందర్భంగా మేము ముఖ్యమంత్రి మాకు అపాయింట్మెంట్ ఇస్తే మేము కలిసి వాస్తవానికి ఆయనకు మేము మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. మీరు దయచేసి యనుమల రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా, మీరు జయశంకర్ సార్ని తెలంగాణ జాతిపితగా గుర్తిస్తే తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ అని చెప్పి మా పార్టీ వైపు నుంచి కూడా మేము కోరుతాం, విజ్ఞప్తి చేస్తాం. అందుకని దయచేసి మీరు మంచి పరిణామం ఉంటుందని చెప్పి, మీకు కూడా మంచి గుర్తింపు ఉంటుందని చెప్పి ఈ సబ్బండ వర్గాల తెలంగాణ జాతి బిడ్డ ఇవాళ జయశంకర్ సార్ని తెలంగాణ జాతిపితగా గుర్తించాలని చెప్పి మేము వర్కర్స్ పార్టీ ఇవాళ నిరాహార దీక్షకు సబ్బండ వర్గాల వాళ్ళు నాయకులు, సోషల్ జస్టిస్ పార్టీ వారు, అదేవిధంగా కుల సంఘాల నాయకులు, మనమయ సంఘాల వాళ్ళు, విశ్వకర్మ సంఘాల వాళ్ళు, రజక సంఘాల వాళ్ళు, యాదవ సంఘాల వాళ్ళు, ఆదివాసి సంబంధించిన వాళ్ళు, పాపం వాళ్ళకు నోరు లేని జీవులు ఇలా తెలంగాణ బిడ్డ కోరుతా ఉంది. అందుకనే మీరు ఒకటే కోరుతా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ జాతిపితగా జయశంకర్ సార్ని ప్రకటించినైతే మీకు ఈ ప్రభుత్వం, ఈ ప్రజలు ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోవాలని చెప్పి తెలియజేస్తూ, ఒకవేళ ప్రకటించినట్లయితే ఈ నిరాహార దీక్షలు 33 జిల్లాల్లో జరుగుతుంది. లాస్ట్ చివరిగా ఇంద్రాబాద్ దగ్గర రిలే నిరాహార దీక్ష చేసి ఆత్మ నిరాహార దీక్ష చేస్తా, మరి అమర నిరాహార దీక్ష చేస్తా, తెలంగాణ జాతిపిత వరకు ప్రకటించే వరకు కూడా మరి ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం కూడా మా పార్టీ కోరుకుంటుంది. దానికోసం మీరందరూ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.